హాయ్ ఎవరీవన్, దిస్ ఈజ్ ఉదయ్. వెల్కమ్ టు ఉదయ్ స్టడీ సర్కిల్. ఈరోజు మనం సైనిక్ అండ్ నవోదయకి సంబంధించి పర్సంటేజెస్ టాపిక్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఆల్రెడీ మనం ఇంట్రొడక్షన్ చెప్పుకున్నాం, దాని గురించి మొత్తం వ్యూ ఎలా చేయాలి ఏంటి మొత్తం ఏ కాన్సెప్ట్స్ అని చెప్పుకున్నాం. దాంట్లో ఆల్రెడీ ఇంట్రొడక్షన్లో మనం ఫార్ములాస్ చెప్పుకున్నాం అండ్ ఆల్సో పర్సంటేజ్ టు ఫ్రాక్షన్స్ టు పర్సంటేజెస్ అండ్ పర్సంటేజ్ టు డెసిమల్స్ టు పర్సంటేజెస్ కన్వర్షన్ చెప్పుకున్నాం. సెకండ్ లెసన్, అది ఫస్ట్ లెసన్. సెకండ్ లెసన్లో వచ్చి సింప్లిఫికేషన్స్ ఆన్ పర్సంటేజ్ ప్రాబ్లమ్స్. పర్సంటేజ్లో ఉన్నదాన్ని దేంట్లో కన్వర్ట్ చేస్తున్నాం? ఫస్ట్ ఫ్రాక్షన్లే కన్వర్ట్ చేస్తున్నాం. అంటే 5% అంటే దట్ మీన్స్ 5/100. హాఫ్ అంటే ఏంటి? ఇంటూ 200 ప్లస్ 10% అంటే మీనింగ్ ఏంటి? 10/100. హాఫ్ అంటే మీనింగ్ ఏంటి? ఇంటూ 200. ఇట్లా కన్వర్ట్ చేసుకోవాలి. కన్వర్ట్ చేసుకున్న తర్వాత క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేస్తాం. ఇక్కడ 2 zeros, ఇక్కడ 2 zeros, ఇక్కడ 2 zeros, ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. క్యాన్సిల్ అయిపోతే ఏం మిగిలాయి మనకు 5 into 2 ప్లస్ 10 into 2. 5 into 2 అంటే ఎంత? 5 2 0 ఎంత? 10 ప్లస్ 10 2 0 ఎంత? 20. అంటే 10 plus 20 ఎంత? 30 ద ఆన్సర్. ఇలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా ఈ సెకండ్ క్వశ్చన్లో కూడా చూడండి. అంటే 28% ఆఫ్ 450 ప్లస్ 45% ఆఫ్ 280. అంటే 28% ఆఫ్ 450 అంటే ఇది దేంట్లో ఉంది? ఇప్పుడు ఇది పర్సంటేజ్లో ఉంది. అంటే సొల్యూషన్ అంటే 28%. అంటే దేనిలో కన్వర్ట్ చేయాలి? 28%ని ఫ్రాక్షన్లే కన్వర్ట్ చేయాలి. ఫ్రాక్షన్లే కన్వర్ట్ చేయాలంటే 28% అంటే మీనింగ్ ఏంటి? 28/100 ఫ్రాక్షన్లే కన్వర్ట్ చేస్తారు. డివైడెడ్ బై 100 చేయాలి కదా. పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ కన్వర్ట్ చేయాలంటే బై 100 చేయాలి, డివైడెడ్ బై 100 చేయాలి. అంటే హాఫ్ అంటే ఇంటూ 450 ప్లస్ 45% అంటే ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే 45/100. హాఫ్ అంటే ఇంటూ 280. అర్థమవుతుందా? అదే ఇలా చూడు, ఇక్కడ క్యాన్సిలేషన్ అయితే క్యాన్సిలేషన్ 0 0 క్యాన్సిల్. అలాగే 5 9 జా 5 2 జా 2 1 జా 2 14 జా. అంటే ఎంత వచ్చింది ఇక్కడ? 9 into 14 వచ్చింది ఇటు సైడ్. అది ఇటు సైడ్ అయితే ఎంత వచ్చింది? 5 9 జా 5 2 జా 2 1 జా 2 14 జా. ఎంత వచ్చినప్పుడు 14 into 9 వచ్చింది. అంటే 14 9 జా ఎంత? 126 ప్లస్ 9 into 14 ఎంత? 126. రెండు యాడ్ చేసి ఎంత వస్తుంది మనకు? 252 వస్తుంది. అంటే ఫస్ట్ మనం పర్సెంటేజ్లో ఉన్నదాన్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలి. అంటే 28% అంటే 28/100. హాఫ్ అంటే ఏంది? ఇంటూ 450 ప్లస్ 45% అంటే ఏంది? 45/100 ఇంటూ 280. అర్థమవుతుందా? క్యాన్సిలేషన్ చేశాను. క్యాన్సిలేషన్ చేస్తే 14 into 9 వచ్చింది. 14 9 జా ప్లస్ 9 into 14 అంటే 9 into 14. 14 9 జా ఎంత? 126. 9 into 14 126. 126 ప్లస్ 126 ఎంత? 252. ఇలా సాల్వ్ చేయాలి. చాలా చాలా ఈజీగా ఉంటాయి. ఒకసారి చూద్దాం. 16 2/3%. ఫస్ట్ 16 2/3 అనేది ఏ ఫ్రాక్షన్? అది మిక్స్డ్ ఫ్రాక్షన్. మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే మీనింగ్ ఏంటి? కాంబినేషన్ ఆఫ్ హోల్ నెంబర్స్ అండ్ ప్రాపర్ ఫ్రాక్షన్. అంటే ఎలా ఉంటాయి మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే? మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఎలా ఉంటాయి? మామూలుగా కాంబినేషన్ ఆఫ్ హోల్ నెంబర్స్ అండ్ ప్రాపర్ ఫ్రాక్షన్. ఇప్పుడు 1 1/2 ఉంది. 1 1/2 అంటే హోల్ నెంబర్ ఏది? దీంట్లో 1 is the హోల్ నెంబర్. 1/2 అనేది ఏంది? ప్రాపర్ ఫ్రాక్షన్. ఇదేమో ప్రాపర్ ఫ్రాక్షన్, ఇదేమో హోల్ నెంబరు, ఇదేమో ప్రాపర్ ఫ్రాక్షన్. అర్థమవుతుందా? ఈ రెండు మళ్ళీ 2 into 1 ఎంత? 2 plus 1 ఎంత? 3. అంటే దీని ఆన్సర్ ఎంత వస్తుంది? 3/2 వస్తుంది. అదేలాగా ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ 16 2/3%. 16 2/3% అంటే 16 2/3 ఉంది. 16 2/3 ఫస్ట్ ఏ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకోవాలి? ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలి. ఇక్కడ కూడా చూడండి, ఇదేమో మిక్స్డ్ ఫ్రాక్షను, ఇదే ఏ ఫ్రాక్షన్? ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇదే ఫ్రాక్షన్ ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇదే ఫ్రాక్షన్ ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. అంటే మిక్స్డ్లో ఉన్నదాన్ని దేంట్లో కన్వర్ట్ చేస్తాం మనం? మిక్స్డ్ టు ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తాం. ఫస్ట్ ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ కూడా దేంట్లో కన్వర్ట్ చేయాలి మనం? ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలి. అంటే చూడు, 3 into 16 ఎంత? 48. 3 16 ఎంత? 48. 48 plus 2 ఎంత? 50. 50/3 అనా? 50/3.
50/3 పక్కనేముంది పర్సంటేజ్ ఉంది. హాఫ్ అంటే మనకు తెలుసు ఇంటూ అని ఇంటూ 600 మైనస్ ఇది కూడా ఏ ఫ్రాక్షన్ ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్. మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంటే దేంట్లో కన్వర్ట్ చేయాలి మనం ఇంప్రాపర్లీ కన్వర్ట్ చేయాలి. 3 × 33 ఎంత 99. 99 + 1 ఎంత 100 /3 పర్సంటేజ్ ఆఫ్ హాఫ్ అంటే ఏంది ఇంటూ 180. అర్థమవుతుందా? ఇప్పుడు చూడు పర్సంటేజ్లో ఉంది. పర్సంటేజ్లో ఉంటే ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలంటే దేంట్లో కన్వర్ట్ చేయాలి /100 చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ 50/3 ఇది న్యూమరేటర్. డినామినేటర్కి ఏమొస్తుంది ఇప్పుడు 100 ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తున్నాం ఇంటూ 600 మైనస్ అలాగే 100/3 ఇది న్యూమరేటర్ మొత్తం. డినామినేటర్లో ఏమొస్తుంది మనకు 100 ఇంటూ 180 అంటే ఇక్కడ ఏం కన్వర్ట్ చేశాను నేను పర్సంటేజ్లో ఉన్నదాన్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేశాను. ఇక్కడ కూడా పర్సంటేజ్లో ఉన్నదాన్ని దేంట్లో కన్వర్ట్ చేశాను ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేశాను. ఇది మొత్తం 50/3 పర్సంటేజ్ని దేంట్లో కన్వర్ట్ చేశాను నేను ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేశాను. అంటే 50/3 / 100 అర్థమవుతుందా? పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ కన్వర్ట్ చేయాలంటే /100 వేలో చేద్దాం. ఇక ఈజీ వేలో చేద్దాం. ఇక్కడ చూడు ఒకసారి 50/3 డైరెక్ట్గా వేద్దాం 300 ఇంటూ 600 అంటే 300 ఏమవుతుంది 100/300 ఇంటూ 180. 300 1 jar 300 2 jar 2 zeros క్యాన్సిల్ 3 1 jar 360 jar ఎంత 60 jar అంటే 50 × 2 ఎంత 100 మైనస్ 60 100 మైనస్ 60 ఎంత 40. దిస్ ఈజ్ ద ఆన్సర్. అర్థమవుతుందా? మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ తెలియాలి. మిక్స్డ్ ఫ్రాక్షన్స్ నుంచి దేని కన్వర్ట్ చేయొచ్చు ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కన్వర్ట్ చేయొచ్చు అండ్ డెసిమల్స్లోకి కూడా కన్వర్ట్ చేయొచ్చు. దేంట్లో కన్వర్ట్ చేయొచ్చు డెసిమల్స్లోకి కూడా కన్వర్ట్ చేయొచ్చు. వాట్ ఈజ్ x% ఆఫ్ 25 ఈజ్ ఈక్వల్స్ టు 2.1500 అంటే x% అంటే x% కనుక్కోవాలి మనం. అంటే ఫైండ్ అవుట్ మనం ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ x వాల్యూ తెలిస్తే మనకి x% ఎంతో తెలుస్తుంది. అంటే x% ఆఫ్ 25 వాల్యూ ఎంత అంట 2.125 అంట. అంటే ఇప్పుడు x% అని తెలుసు మనకు ఆల్రెడీ. x% అంటే x% ఫస్ట్ హాఫ్ అంటే ఏంటి ఇంటూ 25 ఈక్వల్స్ టు 2.125 రాసుకోవచ్చు 2125 ఎన్ని జీరోస్ రాయొచ్చు 3 జీరోస్ రాయొచ్చు. ఎప్పుడైనా సరే డెసిమల్ నెంబర్స్ ఇలా ఉంది అంటే 0.01 అంటే దాని మీనింగ్ ఏంటి 1/1000 అంటే పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి 3 నెంబర్స్ ఉన్నాయి. పాయింట్ తర్వాత 3 నెంబర్స్ ఉంటే డెసిమల్స్ టు ఫ్రాక్షన్స్ ఏమవుతాయి చూడు. అంటే పాయింట్ తర్వాత 3 నెంబర్స్ ఉంటే డినామినేటర్ ఎన్ని జీరోస్ వస్తాయి 3. ఇప్పుడు ఫ్రాక్షన్స్ టు డెసిమల్స్ ఎలా రాయొచ్చు 1/100 ఈక్వల్స్ టు 1/100ని ఎలా రాయొచ్చు అంటే 0.01 రాయొచ్చు. ఎందుకు కింద 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి పాయింట్ 2 నెంబర్స్ వస్తాయి. అదేమో డెసిమల్ టు ఫ్రాక్షన్స్, ఇదేమో ఫ్రాక్షన్స్ టు డెసిమల్స్. ఇప్పుడు ఇక్కడ 2.125ని ఎలా రాసాము 2125/1000గా రాసాం. అలాగే x% ఎలా రాసుకోవచ్చు ఎక్కింగ్ ఏంటంటే x/100 ఇంటూ 25 ఈక్వల్స్ టు 2125/1000. అర్థమవుతుందో? ఇప్పుడు చూడు 25 1 jar 25 4 jar. ఇప్పుడు ఏం చేయొచ్చు డైరెక్ట్ మళ్ళీ వెళ్తాం x ఈక్వల్స్ టు 4 ఎక్కడికి వెళ్తుంది సరే x/4 ఈక్వల్స్ టు 2125/1000. x/4 ఈక్వల్స్ టు 2125/1000. అప్పుడు ఏమొస్తుంది 4ని అక్కడ మల్టిపుల్ చేయొచ్చా చేయకూడదా x ఈక్వల్స్ టు 2125 ఇంటూ 4 /1000. మల్టిపుల్ చేయండి. ఈ డైరెక్ట్ న్యూమరేటర్ మల్టిపుల్ చేయండి క్యాన్సిలేషన్ చేయకుండా. అప్పుడు ఏమొస్తుంది 2000 × 4 ఎంత. ఇప్పుడు చూడండి అంటే నేనేం చేస్తున్నాను 2000 + 100 + 20 + 5 ఇలా ఈజీగా 2000 × 4 ఎంత 8000 + 100 × 4 ఎంత 400 + 20 × 4 ఎంత 80 5 4 0 ఎంత 20 మొత్తం యాడ్ చేసేంత ఇది ఒక 100 ఇది ఒక 400 500 + 8500 అంటే 8500 డివైడెడ్ బై ఎంత ఉంది 1000 అండి. ఇక్కడ 2 zeros ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ ఏముంటుంది ఇప్పుడు 85 అక్కడ రిమైనింగ్ ఏం మిగులుతుంది ఇప్పుడు 85/10 మిగులుతుంది. 85/10 అంటే ఏంటి 8.5 is the answer. This is the x value. X ఈక్వల్స్ టు 8.5. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి వాట్ % ఆఫ్ 7 is 84. వాట్ % ఆఫ్ 7 is అండ్ వాట్ % అంటే మీనింగ్ ఏంది అక్కడ మనకు తెలుసా వాట్ % అంటే తెలియదు. అంటే నేను ఏమనుకున్నా అక్కడ వాట్ % మీన్స్ x%. వాట్ % మీన్స్
x%. What percent means x%. Half means into 7 equal is means equals to, that means 84. నౌ అంటే మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఈ మొత్తం ఎక్స్ వాల్యూ ఈ ఎక్స్ పర్సెంటేజ్ తెలిస్తే ఎక్స్ పర్సెంటేజ్ 7 ఎంత అంట 84. అంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూడు, ఎక్స్ పర్సెంటేజ్ అంటే ఇది పర్సెంటేజ్లో ఉంది, పర్సెంటేజ్లో ఉన్నదాన్ని దేంట్లో కన్వర్ట్ చేయాలి మనం, ఫస్ట్ ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేయాలి. వాట్ ఈస్ ద ఎక్స్ పర్సెంటేజ్ మీన్స్ x/100. ఎక్స్ పర్సెంటేజ్ మీన్స్ x/100 ఇంటూ 7 ఈక్వల్స్ టు 84. అంటే ఎక్స్. ఇప్పుడు చూడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ, ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి ఈ 7/100 చూడు, అంటే x ఇంటూ 7/100 ఈక్వల్స్ టు 84. అర్థమవుతుందా? ఇప్పుడు 7/100 ఉంది, ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ x ఉంది ఇంటూ 7/100 ఉంది ఈక్వల్స్ టు 84 ఉంది. అంటే 84 రైట్ హ్యాండ్ సైడ్ ఉంది, ఈ 7/100 అటు సైడ్ పోతే ఏమొస్తుంది అంటే దట్ మీన్స్ x ఈక్వల్స్ టు 84 ఇంటూ 100/7. అర్థమవుతుందా? ఇప్పుడు 7తో క్యాన్సిలేషన్ అయితే క్యాన్సిలేషన్, 7 1 7 2 అంటే 12 ఇంటూ 100 ఎంత 1200. అంటే ఎక్స్ వాల్యూ ఎంత మనకు 1200. మనకు వచ్చిన ఎక్స్ వాల్యూ కరెక్టా రాంగ్ అని చెప్పి ఎలా వెరిఫై చేసుకోవాలంటే ఇప్పుడు చెప్తా. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది 1200 వచ్చింది. ఒకసారి చెక్ చేయండి. ఎక్స్ వాల్యూ 1200 అయితే మనకి వాట్ పర్సెంటేజ్ అన్నాడు, వాట్ పర్సెంటేజ్ మీన్స్ x%. x% ఎక్స్ వాల్యూ ఎంత 1200. ఎలా వెరిఫై చేయాలో చూద్దాం. అంటే మనకు వచ్చిన ఆన్సర్ కరెక్టా రాంగ్ చెక్ చేసుకోవాలి కదా, దట్ మీన్స్ వెరిఫై చేసుకోవాలి కదా. వెరిఫై చేసుకోండి x% అంటే ఎక్స్ వాల్యూ ఎంత 1200. పర్సెంటేజ్ అలాగే వేస్తాం. హాఫ్ అంటే ఇంటూ 7 ఈక్వల్స్ టు 84 అవ్వాలి. చెక్ చేద్దాం. 1200 అంటే 1200% అంటే ఎంత 1200/100 ఇంటూ 7 ఈక్వల్స్ టు 84. 2 zeros క్యాన్సిల్ అయిపోయి 12 7 ఎంత 84 ఈక్వల్స్ టు 84. అంటే దిస్ ఆన్సర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలా ఆన్సర్ వచ్చిన తర్వాత ఇలా వెరిఫై చేసుకోవాలి. ఇలా వెరిఫై చేసుకుంటే దట్ క్వశ్చన్ కరెక్టా రాంగ్ అని మనకు తెలుస్తుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ 2 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 50. అంటే 2 అనేది వాట్ పర్సెంట్ ఆఫ్ 50 అన్నాడు. అంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఇన్ మ్యాథమెటిక్స్ రూల్స్లో 2 ఈజ్ అంటే ఈజ్ సొల్యూషన్. ఈజ్ అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ, ఈజ్ అంటే ఈక్వల్స్ టు, ఈజ్ అంటే ఏంటి ఈక్వల్స్ టు, వాట్ పర్సెంట్ అంటే ఏంటి x%, హాఫ్ అంటే ఇంటూ 50. అంటే 2 ఈక్వల్స్ టు వాట్ పర్సెంట్ మీన్స్ x%, హాఫ్ అంటే ఇంటూ 50. ఇలా కరెక్ట్ క్వశ్చన్ చూసి ఆన్సర్ ఫామ్ చేయాలి. క్వశ్చన్ అర్థమైతే ఆటోమేటిక్ ఆన్సర్ వస్తుంది. అంటే x% మీన్స్ ఇది పర్సంటేజ్లో ఉంది, దేనిలో కన్వర్ట్ చేయాలి ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలి. x% మీన్స్ x/100 ఇంటూ 50 2 51 52 ఇప్పుడు ఏమొస్తుంది 2 ఇక్కడ మల్టిపుల్ అయితే ఏమొస్తుంది 4. ఎక్స్ వాల్యూ ఎంత 4. ఎక్స్ వాల్యూ 4 అయితే ఇప్పుడు చెక్ చేయండి, వెరిఫై చేయండి. వెరిఫై ఎలా చేస్తాం మనకు ఆల్రెడీ తెలుసు, అది కరెక్టా రాంగ్ అని ఎలా చెక్ చేసుకుంటాం అంటే వెరిఫై చేయాలి. వెరిఫై చేయాలంటే 2 ఈజ్ ఎలా ఉంది 2 ఈక్వల్స్ టు x% అంటే ఎంత 4%, హాఫ్ అంటే ఇంటూ 50. చెక్ చేయండి, అదే 2 ఇక్కడ కూడా ఈక్వల్ అవుతుంది లేదా, 4% మీన్స్ 4/100 ఇంటూ 50. 51 52 అంటే 2 1 2 2 ఆన్సర్ ఎంత 2. అంటే 2 ఈక్వల్ అయ్యాయి లేదా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్, అంటే దిస్ ఆన్సర్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అర్థమవుతుందా? ఇలా వెరిఫై చేసుకోవాలి. మనకు వచ్చిన ఆన్సర్ని ఎప్పుడైనా సరే ఆన్సర్ మనం ఈజీగా చేసేస్తాం. ఆ వచ్చిన ఆన్సర్ కరెక్టా రాంగ్ అని ఎలా చెక్ చేసుకోండి, ఇలా వెరిఫై చేయాలి. ఆర్ యు అండర్స్టాండ్? ఇంకా చాలా ప్రాబ్లమ్స్ని కంటిన్యూ చేద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్, దిస్ టైప్ ఆఫ్ మోడల్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ సైనిక్ అండ్ నవోదయ అండ్ గ్రూప్ డి, వెరీ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. జస్ట్ ఫాలో ద ప్రాసెస్. ఓకేనా? ఎలా చేస్తాను ఈజీగా ఎలా చేస్తాను ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది, ఎలా ఫైండ్ అవుట్ చేస్తాను విషయం మనకు అర్థం కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇఫ్ 10% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ 80. మనకు తెలుసు హాఫ్ అంటే ఏంది మన మ్యాథమెటిక్స్, హాఫ్ అంటే ఇంటూ, ఈజ్ అంటే ఈక్వల్స్ టు, అంటే 10% ఆఫ్ ఏ నెంబర్ అంటే ఒక నెంబర్లో 10% ఎంత అంట 80 అంట. అంటే దాన్ని ఫైండ్ ద 60% ఆఫ్ ఏ నెంబర్. అంటే మనం ఆ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ నెంబర్ ఏమో తెలుసా మనకు తెలియదు. ఆ నెంబర్ని ఏమనుకుంటాను నేను ఎక్స్ అనుకుంటాను. సొల్యూషన్ అంటే ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ బట్టే నేను చేయాలి ఆన్సర్. 10% అలాగే రాశాను. హాఫ్ అంటే ఏంది ఇంటూ, నెంబర్ తెలుసా నాకు తెలియదు, నేను ఏమనుకుంటున్నా ఏ అనుకుంటున్నా నెంబర్ని. ఈజ్ అంటే ఏంది ఈక్వల్స్ టు ఏమనుకున్నాను 80. ఏదైనా అనుకోవచ్చు, ఇక్కడ ఏ అనుకోవచ్చు, ఎక్స్ అనుకోవచ్చు, బి అనుకోవచ్చు, నీ ఇష్టం. వాట్ ఎవర్ యువర్ డినోట్స్, నీ ఇష్టం, వాట్ ఎవర్ యువర్ విష్. ఓకేనా?
అంటే ఇక్కడ 10% అంటే పర్సంటేజ్లో ఉంది. 10% మీన్స్ 10/100 ఇంటూ నేనేమనుకున్నా నెంబర్ని ఏ అనుకున్నా ఈక్వల్స్ టు 80. 10% అంటే ఇక్కడ చూడు క్యాన్సిల్ అయిపోతుందా, అంటే A/10 ఈక్వల్స్ టు 80. అంటే ఏ అంటే ఎంత 800. 80 ఇంటూ 10 ఎంత 800. అంటే ఆ నెంబర్ ఎంత వచ్చింది మనకు, ఆ నెంబర్ ఎంత వచ్చింది 800 వచ్చింది. నెంబర్ 800 అయితే నెంబర్ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేస్తాం 800 అని చెప్పి. ఫైండ్ ద 60% ఆఫ్ ఏ నెంబర్. అంటే ఈ నెంబర్లో 60% ఎంత ఫైండ్ అవుట్ చేయాలి, 60% ఎంత ఫైండ్ అవుట్ చేయాలి కదా ఇప్పుడు. అంటే 60% ఆఫ్ నెంబర్ అంటే ఎంత 800. అంటే దాని మీనింగ్ ఏంటి 60% అంటే మీనింగ్ ఏంటి, ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే 60/100. హాఫ్ అంటే ఏంది ఇంటూ 800. ఇక్కడ 100 2 డేస్ క్యాన్సిల్ అయిపోతే 8 6 ఎంత 48. అంటే ఆ నెంబర్లో 60% ఎంత అంటే 480. 480 ఇస్ ద ఫైనల్ ఆన్సర్. ఓకేనా. దిస్ టాపిక్స్ ఈజ్ వెరీ ఈజీ. దిస్ మోడల్స్ ఆల్సో వెరీ ఈజీ. డోంట్ నెగ్లెక్ట్. చాలా ఈజీగా అర్థమవుతాయి. కొద్ది కాన్సన్ట్రేట్ చేసి ఇదే మోడల్లో ఇంకో క్వశ్చన్ వచ్చేద్దాం. మీరు ట్రై చేయండి, నేను ట్రై చేస్తాను. అంటే ఇఫ్ 48% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ 84 అంట. అంటే ఆ నెంబర్లో 48% ఎంత అంట 84 అంట. అంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, వాట్ ఈజ్ ద 60% ఆఫ్ ఏ నెంబర్. అంటే ఆ నెంబర్లో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి 60% ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమవుతుందా. అంటే ఆ నెంబర్లో 48% వచ్చి 84 అయితే 60% ఎంత ఫైండ్ అవుట్ చేయొచ్చా లేదా. ఫస్ట్ ఆ నెంబర్ ఫైండ్ అవుట్ చేద్దాం. సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ అట్లాగే రాద్దాం. 48% ఆఫ్ అంటే ఇంటూ నెంబర్ నాకు తెలియదు, నేనేమనుకున్నా ఏ అనుకున్నా ఈక్వల్స్ టు 84. అర్థమైందా. ఫస్ట్ నేను ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కదా, అంటే ఆ నెంబర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కదా. అంటే 48% ఫ్రాక్షన్లో ఉంది, పర్సంటేజ్లో ఉంది. దేనిలో కన్వర్ట్ చేయాలి, అది ఫ్రాక్షన్లే కన్వర్ట్ చేయాలి. 48% మీన్స్ 48/100 ఇంటూ ఆ నెంబర్ వాల్యూ ఎంత ఇచ్చాను ఏ ఇచ్చాను ఈక్వల్స్ టు 84. అర్థమవుతుందా. ఇప్పుడు చూడండి 10తో క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 4తో క్యాన్సిల్ అవుతుందా, 4 1 జార్ 4 2 జార్ 4 25 జార్ అయిపోతుందా. ఇప్పుడు చూడు ఇక్కడ ఏమొచ్చింది మనకు 12/25 ఇంటూ ఏ ఈక్వల్స్ టు 84. ఎంత వచ్చింది 12/25 ఇంటూ ఏ ఈక్వల్స్ టు 84 వచ్చింది. ఈ 12/25ని రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే అంటే 84 ఇంటూ 25/12. చూడండి 12/25ని ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నదాన్ని రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే ఎంత వస్తున్నప్పుడు 12/25 అవతల పోతే ఏమొస్తుంది 25/12. క్యాన్సిలేషన్ అయితే 12 1 జార్ 12 7 జార్ 7 ఇంటూ 25 అంటే 7 ఇంటూ 25. 7 ఇంటూ 25 అంటే ఎంత 25 4 జార్ 100, 25 6 జార్ 150, 25 7 జార్ 175. ఎంత 175. అంటే ఇప్పుడు ఆ నెంబర్ వాల్యూ ఎంత 175. 175లో 48% 84 అయితే అదే 175లో 60% ఎంత ఫైండ్ అవుట్ చేయలేమా. అంటే 60% ఫైండ్ అవుట్ చేయాలి. 60% ఆఫ్ నెంబర్ ఎంత అది 175 ఫైండ్ అవుట్ చేయొచ్చా లేదా. 60% ఎంత 60/100. హాఫ్ అంటే ఏంది ఇంటూ 175. చూడు 0 0 క్యాన్సిల్. 5 2 జార్ 5 3 జార్ 15, 5 5 జార్ 25, మళ్ళీ 2 1 జార్ 2 3 జార్ క్యాన్సిలేషన్ చేసి ఎంత వచ్చింది 3 ఇంటూ 35 105. అంటే ఇప్పుడు అదే నెంబర్లో 175 నెంబర్లో 65% అంటే ఎంత 105. అర్థమవుతుందా. లేకపోతే ఇంకా ఈజీ వే చేయాలంటే ఇది ఒక మెథడ్, ఇది క్వశ్చన్ బట్టి చేయాలి. అదే ఇంకా ఈజీ వే చేయాలంటే ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఓకేనా. ఇంకొక వేరే మెథడ్, అనదర్ మెథడ్. ఇదే మెథడ్లో ఇంకొక మెథడ్ ఎలా చేయాలంటే చూడండి ఒకసారి చూడండి. ఇంకొక మెథడ్ ఇక్కడ చూడండి. ఇక్కడ ఈ రెండిట్లు షార్ట్ వేలో చూడండి. రెండిట్లో అసలు ఫైన్ నెంబర్ కూడా ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. ఈ రెండు క్వశ్చన్స్ అబ్జర్వ్ చేయండి. ఇంకా ఈజీ ట్రిక్ ఎలా చేయాలో చూద్దాం. ఈజీ వే ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఈజీ వే ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం. 10% ఆఫ్ ఏ నెంబర్ ఎంతంట 10% వాల్యూ ఎంతంట 10% వాల్యూ 80 అయితే 60% వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చా ఫైండ్ అవుట్ చేయకూడదా. అవుతుందా. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి.
10 into x equals to 60 into 80. X equals to 60 into 80 by 10. ఎంత 480. ఇది ఒక మెథడ్. ఇది ఇంకా ఈజీవే, ఇది ఈజీవే. ఇది కూడా దీంట్లో కూడా 48% వాల్యూ ఎంత, 48% ఆఫ్ ఏ నెంబర్ వచ్చి వాల్యూ ఎంత 84 అయితే, అలాగే 60% ఆఫ్ ఏ నెంబర్ ఎంత ఫైండ్ అవుట్ చేయొచ్చా లేదా? ఆ నెంబర్ ఎంత 60% వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ 48% వాల్యూ వచ్చి 84 అయితే 60% వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయొచ్చా చేయకూడదా? చేయొచ్చు. 48% ఇంటూ ఎక్స్ ఈక్వల్స్ టు 60% ఇంటూ 84. ఎక్స్ ఈక్వల్స్ టు 60% 60 ఇంటూ 84 బై 48. పర్సంటేజ్ ఇక్కడ పర్సంటేజ్, రెండు పర్సంటేజ్ క్యాన్సిల్ అయిపోతాయి. మనకు ముందే క్యాన్సిల్ చేసేయచ్చు, అవసరం లేదు. పర్సంటేజ్ ఆల్రెడీ క్యాన్సిల్ చేసేసిన తర్వాత ఇక్కడ ఏమొస్తుంది 60 ఇంటూ 84 బై 48. క్యాన్సిల్ వచ్చి 12 12 4 జా 48, 12 7 జా 84, 4 1 జా 4 4 15 జా. ఎక్స్ ఈక్వల్స్ టు 15 ఇంటూ 7, 15 7 జా 105. అంటే దట్ మీన్స్ 105. ఎక్స్ వాల్యూ ఈక్వల్స్ టు 105. రిమైనింగ్ క్వశ్చన్స్ని నెక్స్ట్ వీడియోలో పెడతాను. థ్యాంక్స్ ఫర్ ఆల్ ఎవ్రీవన్.